నీ జీవితాన్ని మార్చుకో. యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే ఆయన నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు. నీ క్షేమాన్ని చూస్తాడు, నీ కొరకు ఇంటిని నిర్మించబోచున్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో మనము ఇల్లు కట్టుకుంటున్నాం. మొదట పెద్ద పెద్ద రాళ్ళేస్తాం, తర్వాత చిన్న చిన్న రాళ్ళేస్తాం. తర్వాత నువ్వు అనుకుంటావు, నన్ను ఇసుక లెక్క చేసినవి ఏందన్నా అన్నావు అనుకుంటావు. ఆ ఇసుక ఆ సిమెంట్ రెండు మిక్స్ అయితేనే స్లాబ్ పడుతుంది. ప్రియ చెల్లి సహోదరుడా, నువ్వు అనుకున్నావు ఆ ఇసుక ఎక్కడికింది, ఇసుక మట్టిలోనే ఉందా? ఆ మట్టి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి రాళ్ళు కరిగిపోయి, రాళ్ళు కరిగి అది చిన్నగా మారిపోయి ఏమైంది, కల్మషం లేనటువంటి ఇసుకగా మారిపోయి అది ఏమవుతుందంటే అది కడుతుంది. ఇప్పుడు నువ్వు కట్టే బిడ్డగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు ప్రభువుతో ప్రతి దినము నడిచేవాడివైతే నువ్వు కడతావు తప్ప కూల్చోవు. కొన్ని రంగురాలు ఉంటాయి, రోజుకో రంగు మారుస్తాయి. ఏం చేస్తాయి? కొన్ని రంగురాలు ఉంటాయి, కొన్ని రోజుకో రంగు మారుస్తాయి. కానీ మనము అలాంటి రాళ్ళం కాదు. మనము దేవుని చేతిలో రాయమే. మనం సీఎంలో స్థాపించబడుచున్నాము. మనము సజీవమైన రాళ్ళము. ప్రభు కృపను కోరుకుందాం. దేవా, నేను నీ మందిరంలోని రాయినైతాను తండ్రి, నన్ను సీఎంలో స్థాపించు. నేను అనేక మంది బిడ్డల జీవితాలు కట్టాలయ్యా. నీ యొక్క వాక్యములో నేను ప్రయాణించినట్లయితే నా జీవితం మారుతుంది, నా బ్రతుకు మారుతుంది, నేను ఆత్మలో కట్టబడతాను తండ్రి అని ప్రార్థన చేద్దాం. దేవుడు అట్టి కృప మన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేయునుగాక.